బెల్లం బొరుగులు. బొరుగుండలు చేస్తాం కదా, అదే తినేవాళ్ళకి చేసేవాళ్ళకి ఇద్దరికి ఈజీగా ఉండే టైప్ రెసిపీ ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా అయిపోతుంది. దీనికోసం నేను ఇక్కడ 3 కప్పుల బొరుగులు కొంచెం గరగర అనేటట్టు వేయించుకున్నాను. ఇవి వేడెక్కిన తర్వాత గుమ్మడి గింజలు ఒక అరకప్పు కొంచెం వెచ్చబడ్డదాకా వేయించుకోవాలంతే. ఈ గింజల్లో మెగ్నీషియం, జింక్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. ఇక్కడ 1 కప్పు బెల్లం వేస్తున్నాను. దానికి కొంచెం నీళ్ళు యాడ్ చేసి పాకం పట్టుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం, నల్లగా ఉంటుంది కానీ చాలా స్వీట్గా బాగుంటుంది, హెల్దీ కూడా. పాకం రెడీ అయ్యేలోపు గుమ్మడి గింజలు పౌడర్ చేసి పెట్టుకుందాం. చిన్నపిల్లలు, ఏజ్డ్ పీపుల్ ఇలా డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళకి ఇలా యాడ్ చేయటం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మనకి పాకం కొంచెం ముదురు పాకమే రావాలి. నీళ్ళలో వేసినప్పుడు అది పక్కకి స్ప్రెడ్ అవ్వకూడదు, గట్టిగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ అయింది. నేను బొరుగులు అలాగే పౌడరు 2 మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లము బొరుగులు బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. అది ఆల్మోస్ట్ డ్రైగా బొరుగులు విడివిడిగా వచ్చేదాకా కలుపుకోవాలి. ఈవినింగ్ కొంచెం తిన్నా కూడా బొరుగులు కదా, కడుపు నిండిన ఫీలింగ్. అలాగే జింక్, మెగ్నీషియం, ఐరన్ ఇలా డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంత సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.